దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్దాం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాన్ని కొంచెం బేస్ పెంచు, కొంచెం చిన్న బేస్ పెంచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నిలబెడుతున్నటువంటి వారందరికీ ఒక ప్రేమపూర్వకమైనటువంటి విన్నపం ఏంటి అంటే, వాక్యము లేనిదే ఎక్కడ ఏది కూడా సంపూర్ణత జరగదు. ప్రభు నమ్ముకున్న వారికి వాక్యపు విలువ తెలుసు కాబట్టి వారు ఒకవేళ మిగతా కార్యక్రమాలు ఏవైనా జరిగితే ప్రభువుని ఇంక ఎరగని వాళ్ళు వారి వారి యొక్క పనుల మీద వెళ్ళి వారు ఏది చేయాల్సి ఉంది చేస్తే పర్వాలేదు. కానీ ప్రభు నమ్ముకున్నటువంటి వారికి ప్రత్యేకంగా మీరు ఇక్కడ కూర్చొని దైవ వర్తమానం అందిన తర్వాత మాత్రమే ఈ స్థలాన్ని విడిచి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. చెప్పండి, దేవుని నామానికి మహిమ కలుగునగాక. రైట్. చాలామంది వివాహంలో నిన్నటువంటి వర్తమానాలు, సేవకులు, అనుభవ విజ్ఞానులైనటువంటి వారి యొక్క వర్తమానాలు ఎన్నో విని ఉంటారు. నేను ప్రత్యేకంగా ఏది చెప్పింది లేదని మాత్రం ఏమనుకోకండి. ఇప్పుడు చెప్పినటువంటి వర్తమానం చెప్పడం అలవాటు లేని వాడిని దేవుడిచ్చిన తలంపులను మోసుకొచ్చి దేవుడు తన చిత్తానుసారముగా తన ప్రజలకు ఈ స్థలంలో ఏది బోధించాలని ఆశపడతారో ప్రభు దగ్గర పాదాల మీద దేవుని వాక్యమును ధ్యానించి పట్టించి ఆయన దగ్గర పొందుకొని మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక చిన్న వాక్య భాగాన్ని చూసుకొని త్వరగా నేను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలిసినటువంటి వచన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ఒకరు బిగ్గరగా చదివి పెట్టండి. ఎవరైనా వాక్యం చదవగలిగిన వారు, చదివచ్చిన వాళ్ళు స్పష్టంగా నేరుగా బాగా చదివిన వారికి ఒక మైక్ ఇచ్చి వారికి సహాయం చేయండి. నాకు కొంచెం తోడ్పాటుగా ఉంటుంది. దయచేసి ఏదైనా మైక్ ఉంటే వారికి ఇవ్వండి దయచేసి. చదువుతారా త్వరగా బ్రదర్? వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దయచేసి మీరున్న స్థలాలలో మీరు ఉండండి, ఎక్కడ కదలొద్దు. బలహీనంగా ఉన్నవారు సహితం కూడా దయచేసి ప్రభు నమ్ముకున్న వారు తలపైన ముసుగు వేసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవా, నీవి మాత్రమే హెచ్చాలి, నీవి మాత్రమే కనబడాలి. మేము మరుగై ఉన్నట్లు కృపను అనుగ్రహించాను. నీ దాసుడు నోటి మాంద్యము కలిగిన వాడు. ప్రభా, నీ కృపను అనుగ్రహించి దేవా, చమత్కార మాటలతోనైనను నాయన లోకానుసారమైన మాటలు ఏవి కూడా ఉపయోగించకుండా దేవా, నీ శిలువ శక్తిని నాకు అనుగ్రహించి నాయన ప్రభా, నీ సువార్త శక్తిని నాకు అనుగ్రహించి, నీ వాక్యపు శక్తిని నాకు అనుగ్రహించి, నీ ప్రార్థన శక్తిని నాకు అనుగ్రహించి దేవా, నీ పునరుద్ధాన శక్తిని నాకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తిని నాకు అనుగ్రహించి మీరు మాత్రమే మాట్లాడి ప్రకటింప చేయవాడుగా, గ్రహింప చేయవాడుగా, ఒప్పింప చేయవాడుగా మిమ్మల్ని మీరే మహిమపరుచుకొని ఈ దీన దాసునికి బలమును దయచేసి, వాక్చాతుర్యమును దయచేసి ప్రజలందరికీ కావలసినటువంటి ప్రాముఖ్యంగా ప్రభా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రాముఖ్యంగా నూతనముగా జతపరచబడుతున్నటువంటి తమ్ముడు నాగేశ్వరకు, చెల్లి స్వాతికి కావలసిన మాటలు దయచేసి కృపను అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడగు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన దివ్యమైన మనోహరమైన ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్ బైబిల్లో చెప్పబడిన మాట. ఈ మాటను ఆధారం చేసుకొని ఎన్నో వర్తమానాలు విని ఉండొచ్చు. కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము కొన్ని తప్పిపోతున్నామని, అందుకే ప్రతి వివాహంలో కూడా ఈ వివాహ వర్తమానాలు అనేవి చాలా అరుదుగా మనకి చాలా తక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు చాలా మంది కూడా. ఎందుకంటే వాక్యము అంటే ఎవరు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండాను. విచిత్రం ఏంటంటే దేవుడిని తక్కువ చేసి, సమయం తక్కువ చేసేసి మిగతా అన్ని కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో వల్ల పడదు. వాక్యానికి ప్రథమ స్థానం అంటే దేవునికి ప్రథమ స్థానం ఉంటేనే
ఆ వివాహము మహోత్సవముగా ముందుకు కొనసాగుతుంది. దయచేసి ఈ మాటలు విందాం. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నాడు దేవుడు. ఒక వివాహము ఎప్పుడు ఘనమైనదిగా కనబడుతుంది, ఎంచబడుతుంది అంటే బైబిల్లో 3 ప్రాముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. బాగా గమనించండి. ఈ రోజులలో ఎందుకయ్యా వివాహం చేసుకున్నామంటే చాలా మందికి చాలా స్పష్టత లేదు. అంటే అటు దేవుని ఎరగని ప్రజలకి, దేవుని ఎరిగిన ప్రజలకి, కొంతమందికి బహుశా ఉండవచ్చు, అనుభవంతో వారు సంపాదించి ఉండవచ్చు, అనుభవమైనటువంటి దైవజనులకు తెలిసి ఉండవచ్చు. కానీ దేవుడు నా హృదయంలో పెట్టినట్టు కొన్ని తలంపులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వివాహము, ఈ మహోత్సవములు తర్వాత వివాహ జీవితము ఘనముగా ఎంచబడాలి అని అంటే 3 ప్రాముఖ్యమైన మాటలు మనసులో ఉంచుకోవాలి. ఇది యేసు ప్రభుని ఎరిగిన వారికి, ఎరగని వారికి కూడా చాలా పనికొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నో ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్. వివాహము యొక్క ఉద్దేశం ఏమిటో మనుషులు ఎరగాలని దేవుని యొక్క చిరకాల వాంఛ. చాలా మంది వివాహం చేసుకుంటాము, వివాహం యొక్క ఉద్దేశం ఏమిటో తెలియకుండా వివాహం చేసుకుంటే తర్వాత వివాహ జీవితంలో చాలా మనస్పర్ధలు, అనేకమైన అడ్డంకులు, అనేకమైనటువంటి మనస్పర్ధలు వచ్చి వారి జీవితాలు విచ్ఛిన్నమైపోవడానికి మనం చాలా వార్తాపత్రికల్లో కానీ, టీవీలలో కానీ, ఈ సోషల్ మీడియాలో కానీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక వివాహము యొక్క ఘనత దేని మీద ఆధారపడిందంటే అసలు వివాహం యొక్క ఉద్దేశం ఏమిటో ఎరగాలి. నో ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్. రెండవ మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే పర్పస్ అనేది, ఉద్దేశం అనేది మనిషి ఎరుగుతాడో, రెండవది నో ద ప్రయారిటీ ఆఫ్ ద మ్యారేజ్. ఏంటండి? దేవుని యొక్క ఆ వివాహములో ఉన్నటువంటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలో అది ఇవ్వడం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, గ్రహించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. మొదటిది పర్పస్, ఉద్దేశము. రెండవది ప్రయారిటీ, దాని యొక్క ప్రాధాన్యత. మూడవది అన్ని చేస్తాము కానీ లాస్ట్ దైవజనులు నిలబడి వారిద్దరిని నిల్చోబెట్టి ఏం చేయిస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఆ ప్రమాణాలు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రామిసెస్. మొట్టమొదటిదిగా ఉద్దేశము, పర్పస్. రెండవదిగా ప్రయారిటీ, ప్రాధాన్యత. మూడవది ప్రామిసెస్. ఈ మూడింటిని 3 విధాలుగా మనం చెప్పొచ్చు. మొదటిది, ప్రతి ఒక్కరు కూడా వివాహం యొక్క ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. చెప్పండి, ఉద్దేశాన్ని ఏం చేయాలా? గ్రహించాలి, అంటే అర్థం చేసుకోవాలి. రెండవదిగా, వివాహం యొక్క ప్రాధాన్యతని ఎప్పుడు కూడా గౌరవించాలి. చెప్పండి, ఏం చేయాలి? గౌరవించాలి. చాలా మందికి వివాహం అంటే గౌరవం ఉండదు. అరే ఎందుకురా చేసుకున్నావు అంటే, ఎందుకురా చేసుకున్నావు. కొన్ని సినిమా పాటలు కూడా ఎందుకురా వివాహం చేసుకున్నావు, ఎందుకురా పెళ్లి చేసుకున్నావు, చాలా బాధలు పడుతున్నాను. ఎందుకంటే వాడికి వివాహం అంటే గౌరవం ఉండదు, దాని ఉద్దేశం కూడా తెలియదు. కాబట్టి వాడు గౌరవహీనముగా చూస్తాడు. మూడవది ప్రాముఖ్యమైనది ఏం చెప్పాను? వివాహములు ఏం కావాలి? లాస్ట్ ఫైనల్ ప్రమాణములు. ప్రమాణాలు ఎప్పుడు కూడా జీవితంలో వీరి ఇరువురితో పాటు మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఉద్దేశాలను గ్రహించాలి, ఆధిక్యతలను లేకపోతే ప్రాధాన్యతను గౌరవించాలి. మూడవది ప్రమాణాలని చెప్పాలి. ఏం చెప్పాను? గుర్తుంచుకోవాలి. ఏమండి, మీకు అర్థమవుతుంది చెప్పిన మాట? చాలా మంది ప్రమాణాలు చేస్తారు. ఇక్కడ వధువరులు ప్రమాణాలు చేస్తారు. అమ్మా, ఆ రోజు అయ్యగారు వచ్చి ప్రమాణాలు చేయించారు కదా, ఏం గుర్తున్నాయి అని అడిగాం అనుకోండి, ఆయన ఏవో చెప్పాడండి, మేము ఏదో చెయ్యాలి కాబట్టి చేశామండి. అలాగా అవలోకగా తీసుకుంటే ప్రియమైన వారారా, హైందవ సనాతన ధర్మములోని వారు చేసేటటువంటి వివాహములో మీరు గమనించండి, ప్రతి ప్రమాణం నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, పంతులు ఏదో చెప్తా ఉంటాడు, వీళ్ళు ఏదో వారి నోరు తిరిగో ఏదో మాట్లాడుతుంటారు, కానీ ఎంత నిష్ఠగా చెప్తారో. విషయం ఏంటంటే వాటిని చెప్పింది దీనికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రమాణాలు ఎప్పుడైనా గుర్తుండకపోతే చాలా చాలా ప్రమాదము వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వివాహం ఎప్పుడు ఘనమైనదిగా ఎంచబడుతుంది అంటే 3 విషయాలు గమనించండి. మరలా ఎందుకు చెప్తున్నానంటే, వివాహము చాలా కాలము నుంచి, లేకపోతే చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు స్థాపించినటువంటి నప్పటి నుంచి ఈ రోజు కూడా అన్ని బాగుంటాయి. కానీ చాలా విషయాలలో ప్రాముఖ్యంగా వివాహం దగ్గరికి వచ్చినప్పుడు అత్యంత అంగరంగ వైభవంగా కుటుంబ సమేత వారిగా వచ్చి
ఇక్కడ అన్ని బాగా జరిపించుకొని వారిరువురు ప్రత్యేకంగా తన వివాహ జీవితాన్ని కొనసాగించినప్పుడు మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఒడిదొడుకులు వస్తాయి. కాబట్టి ఈ విషయాలు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు చెప్తారా అమ్మా, వినండి ఈ మాట. మొదటిది ఏం చేయాలట? వివాహం యొక్క ఉద్దేశాన్ని ఏం చేయాలి? గ్రహించాలి. రెండవది ఏంటి? వివాహం యొక్క ప్రాధాన్యతను గౌరవించాలి. మూడవది వివాహం యొక్క ప్రమాణాలని గుర్తుంచుకోవాలి. ఆ మూడు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా ఆ వివాహము ఘనమైనదిగా ఉంటుంది. ఎందుకు ఈ ఘనమైనటువంటి వివాహంలో ఈ మూడు చాలా ప్రాముఖ్యం అని అంటే, మొట్టమొదటిగా ఉద్దేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా మంది అనుకుంటారు, ఒక వ్యక్తిని అడుగుదాం, అయ్యా వివాహం ఎందుకు చేసుకున్నావు కదా అని పెళ్లి చేసినటువంటి తల్లిదండ్రులు అడిగామనుకో, లేదా బంధుమిత్రులు అడిగామనుకో, అయ్యా మా ఓడికి 27 సంవత్సరాలు వచ్చాయండి, పెళ్లి వయసు వచ్చింది కదా, చేయకపోతే చాలా ఇబ్బంది అండి. బంధుమిత్రులు అందరూ అడుగుతున్నారండి, అయ్యో చదువుకున్నాడు, మంచి ఉద్యోగం ఉంది, ఇల్లు కట్టాడు, పొలాలు కొన్నాడు, కారులో తిరుగుతున్నాడు, మరి వయసు వచ్చింది కదా, ఖచ్చితంగా వివాహం చేయాలి. రైటా రాంగా? అమ్మా చెప్పండి. మీరు మీ దగ్గర నుంచి సప్లై ఉంటే నా దగ్గర నుంచి రిప్లై ఉంటుంది. చెప్పండి చెప్పండి, అవునా కాదా? ఇది లోకానుసారమైన ఉద్దేశం, కానీ దేవుని ఉద్దేశం అది కాదు. వివాహం వయసు వస్తే వివాహం చేయని దేవుని యొక్క వాక్యము ఒకే ఒక్క దగ్గర మాత్రం మనకు కనబడుతుంది. నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి వివాహ వయసు వచ్చింది, దాని నిమిత్తం ఏం చేయాలని పరమగీత గ్రంథంలో సొలొమోను రాస్తాడు. ప్రియమైన వారలారా, వివాహ వయసు వస్తే వివాహం చేయాలన్నది కరెక్టే, కానీ దేవుడు దానికంటే ప్రాధాన్యత ఇంకా దేనికో ఇచ్చాడని మనం గమనించాలి. రెండవదిగా, ఎందుకయ్యా వివాహం చేసుకుంటామని ఒకవేళ నాకు ఇష్టపడితే, అన్నా మీరే చెప్పండి, అందుకే కదా వాక్యం చెప్పడానికి మిమ్మల్ని పిలిచామంటాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మొదటిది వయసు వచ్చిందని వివాహం చేయడం. ఉదాహరణకి వాడి బుద్ధి బాగోలేదు, వాడి సరైన విధానంలో కొనసాగట్లేదు, వాడి జీవితంలో మారు మనసే లేదు, రేపు పొద్దున్న వాడి చేతికి పిల్లనిస్తే ఈడు ఎందులోనే పడతాడు, ఆమెను ఎందులో తీసుకెళ్ళి పడ చేస్తాడు. ఇస్తారా ఎవరైనా పిల్లని? ఎవరెవరు అంటే దాని అర్థం ఏంటి? వయసుతో ప్రాముఖ్యం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకయ్యా వివాహం చేస్తారు? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, చాలా మంది అనుకుంటారు, వయసు వచ్చింది కదా, శరీరానికి వచ్చిన కోరికలు ఉంటాయి సార్, మనం దాన్ని నెరవేర్చుకోవడానికి అప్రమత్తమైనటువంటి ఆలోచనలు కలిగి ఏటట చట్టరీత్యా కాకుండా చట్ట విరుద్ధముగా అంటే వ్యతిరేకంగా వెళ్ళి ఏంటంట దాన్ని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసుకోవడానికి కుదరదు కదా. అందుకు వివాహం అనేటువంటి ప్రాతిపదికను తీసుకొచ్చి వివాహం చేస్తారు. అది నిజమా? దేవుని ఉద్దేశం అది కూడా కాదు. ప్రియమైన వారలారా, అందుకే దేవుని ఉద్దేశాలు మనలాంటి ఉద్దేశాలు కావు. నువ్వు ఒకటి ఆలోచిస్తే దేవుడు ఇంకోటి ఆలోచిస్తాడు. ఒకటి నువ్వు ఉద్దేశిస్తూ ఒకటి నువ్వు తలంపు కలిగి ఉంటే దేవుడు ఇంకో తలంపు కలిగి ఉంటాడు. దాని అర్థం ఏంటంటే, మనుషుడు ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఏ తలంపులు కలిగి ఉన్నాడో, దేవుడు అటువంటి ఆలోచనలు తలంపులు కలిగి ఉండినటువంటి వాడు కాదు. ఎందుకు? ఇజ్రాయేలు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, అబద్ధమాడుటకు చెప్పండి నరుడు కాదు. హీఈస్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, హీఈస్ ఎ గాడ్. కాబట్టి ఉద్దేశం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు ఉద్దేశాన్ని జ్ఞాపకం చేయడానికి ముందు ఒక దగ్గర ఆదాము దగ్గరికి వెళ్దాం. అయ్యా ఆదామా, దేవుడు చక్కటి ఏదైనా తోట వేసాడయ్యా, నిన్ను అందులో ఉంచాడు. ఎందుకు ఉంచాడని ఆదాముని అడిగితే నాకు 2 పనులు చెప్పాడయ్యా. ఏం చెప్పాడు? తోటని సేద్యపరచడానికి, రెండవది తోటని కాపు కాయడానికి. అంతేనయ్యా. ఓకే, వెరీ గుడ్. అన్ని జాన బాగా చేశాడు, తోటంతా సేద్యం చేస్తున్నాడు, కాపు కాస్తున్నాడు. కాపు కాసిన తర్వాత కొన్ని రోజులు చూశాడు ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదామా, ఏదో లోటు కనబడుతుందయ్యా నీలోని. ఎవరు గ్రహించారు అది? దేవుడు గ్రహించాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఈ మాట మనకేమర్థం అవుతుందంటే, చాలా మంది అంటాడు, ఉదాహరణకి వెళ్ళి అనుకుందాం, సొలొమోనుకి ఎంతమంది భార్యలు ఉన్నారో తెలుసా? నాకు తెలిసి ఈ ప్రపంచంలో ద మోస్ట్ బ్యూటిఫుల్ కింగ్ హూ హ్యాడ్ నియర్లీ 1001 వైఫ్స్ అంట. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తికి 1001 మంది భార్యలు కలిగినట్టు. అంటే లెక్కల ప్రకారం చూసుకుంటే 700 మంది భార్యలు సొలొమోనుకు ఉన్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు, ఫరో యొక్క కుమార్తె ఒకటి. మొత్తం ఎంతమంది? 1001 మంది ఉన్నారు. అంతమంది భార్యలు కలిగినాడు. ఆయన అంటాడు, దేవునికి ఉద్దేశం బాగా గమనించండి. దేవుని ఉద్దేశాన్ని గమనించినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటువంటి విషయంలో, ఉదాహరణకి సొలొమోను దగ్గర
1000 మంది భార్యలు ఉన్నట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 1000 మంది ఉన్నారనుకోండి. ఇంతకీ ఈమెన్ చేసుకోవాలా. సొలొమోను లాంటి వాడు ఆదాము అయితే బాగా గమనించండి, బాబు ఈ 1000 మంది ఉన్నారు, నువ్వు ఎవరిని పడితే అలా చేసుకో అనడానికి లేదు. అలాంటి లేనప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నప్పుడు ఇంతకీ దేవాది దేవుడు ఉన్న ఒక్క వ్యక్తి ఆదామే కదా, ఆ ఒక్క ఆదాము ఉన్నప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనేటువంటి ప్రశ్న సబబా కాదా చెప్పండి. ఏంటి మీకు చెప్తున్నారు, అర్థమైందా? మనిషి ఒక్కడే ఉన్నాడు, ఒక ఆడపిల్ల లేదు, ఒక తోడు లేదు, ఒక నీడ లేదు. ఎప్పుడు చూద్దామని ఇటు నుంచి పులి ఇలా రా అంటే పులి వచ్చింది, ఇటు నుంచి వచ్చి సింహమా ఇటు రా అంటే ఇలా సింహం వచ్చింది, ఇటు లేడీ ఇలా రా అంటే ఎప్పుడు తన సహవాసం దేనితోని? జంతువులతోని, పక్షులతోని, ఎవరు లేరు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ నాగేశ్వరరావు లాంటి పోలినటువంటి ఆదాముని అంటున్నాడు, నరుడు ఆదామా నువ్వు ఒంటరిగా ఉండుట ఏంటండి దేవుని ఉద్దేశం? చాలా మంది ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగాడు, అయ్యా మీరు బాగానే ఉంది, వివాహం చేసుకోని ముందు దేవుని చిత్తాన్ని ఏంటట తెలుసుకోవాలా లేదా? చాలా మంది ఈ మాట ప్రశ్న అడిగినప్పుడు నేను అనిపించింది, మరి ఆదాం ఏం చేసుకున్నాడు? ఆదాం దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడా? ఏం చేసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదు తెలుసా? ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? బాగా గమనించండి, అక్కడ ఆదాము ఒకడే ఉన్నాడు, ఎవరు కూడా లేడు. మరి ఇప్పుడు 800 కోట్ల జనం ఉన్నారు, అందులో ఎవరిని భార్య ఎవరిని పక్కటేమో కానీ నీకు ఎలా తెలుస్తుంది? కాబట్టి దేవుని చిత్తం తెలుసుకోవాలి, లేకపోతే ఏమవుతావు? అది విషయం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చెప్పవలసినటువంటి మాట ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండుట చెప్పాలి అందరూ స్వరమిప్పాలి. మంచిది అంటే ఈ ప్రపంచంలో దేవుడు చేసినవన్నీ మంచివే, కానీ ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు తనను చూసినప్పుడు మాత్రం నాగేశ్వరరావు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేయాలి ఇది? అయితే దేవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటువంటి ఆలోచన దేవునికి వచ్చినప్పుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నాగేశ్వరరావు మీద. ఏమనంటే జంతువులు చేశాను, పక్షులు చేశాను, అన్నిటిని తీసుకొచ్చాను, ఆదాము ఏ పేర్లు పెట్టాడో అన్ని వాటి కలిగే. అయినా దేవుడు అంటాడు లేదు, జంతువులు ఆదాముకి సాటి కావు, పక్షులు ఆదాముకి సాటి కావు, ఏది ఇచ్చినా సాటి కాదు. అయితే సంథింగ్ ఏదో కావాలి. దేవుడు ప్రణాళికలు ఎంత గొప్పవి చూడండి. మన ఉద్దేశాలేమో వయసు వస్తే శరీర కోరికలు నెరవేర్చుకుంటే దేనికో మనం చెప్తాం, కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. ప్రియమైన వారా, ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి జీవితంలో నీ వివాహం చేసుకోవడంలో, దేవుడు వివాహం ప్రతిపాదించడంలో, దేవుడు వివాహం స్థాపించడంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఈ రోజులో ఆ ప్రత్యేకమైన ఉద్దేశం తెలియక ఈ రోజు వివాహం అంటే అపవిత్రత అయిపోయింది, వివాహం అంటే విచ్ఛిన్నం అయిపోయింది, వివాహం అంటే చాలా హేళన అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. ఎక్కడ చూద్దామన్న పోలీస్ స్టేషన్లో, ఎక్కడ చూద్దామన్న కోర్టు మెట్టులో వివాహంలోని భర్తకు భార్య గౌరవం లేదు, భార్యకి భర్త కంటే గౌరవం లేదు. ఇద్దరు కలిసి ఉంటే పిల్లల మీద ఉన్నటువంటి వ్యవహారం తెలియదు, పిల్లలంటే తల్లిదండ్రులుగా. దీనికి కారణం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశము మనుషుడు తెలుసుకోలేకపోతే దేవుడు అందుకే నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా వివాహం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఒంటరిగా ఉండటం మంచిది, కానీ దానికి సాటైన సహాయము దేవుడు చేయాలనుకున్నాడు. ప్రియమైన వారలారా గమనించండి, దేవుని యొక్క ఉద్దేశములో నేను 3 ప్రాముఖ్యమైన చెప్తాను. ఎప్పుడైతే ఆదాముకి గాఢనిద్ర కలుగు చేశాడో, పక్కటెమికిని తీశాడో, మాంసంతో పూడ్చాడు, వెంటనే ఈ ఆడమ్ ఎవరో ఇక్కడ ఎవరు? ఆదాము ఎవరో? నాగేశ్వరరావు ఆదాముకి సరైన మేడమని తీసుకొచ్చాడు. ఎవరిని మీరు స్వరం ఇప్పండారా? మనం ఎప్పుడు పైపుల దగ్గర దీని దగ్గర తప్ప ఎక్కడ స్వరం ఇప్పమా? ఎక్కడ? ఈ ఆడంకి ఈ మేడమని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత పక్కనే పెట్టాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఆదాము సరే అని కవిత ఒకటి రాశాడు. ఏంటట? అప్పుడే కవి అయిపోయాడు. అప్పుడే ఏమన్నాడు తెలుసా? నా యొక్క ఎముకలలో ఎముక, నా మాంసములలో నా మాంసమా, నీవు నరుల నుండి తీయబడ్డావు కనుక నీ పేరు కనించి నాని. పేరు కూడా పెట్టాడు అలా ఆవిడికి. బాగా గమనించండి, ఆదాముకి గాఢనిద్ర కలుగు చేస్తే పక్కటెముకని తీసి మాంసంతో పూడ్చి ఆమెను దాని దగ్గర తీసుకొస్తే నా మాంసంలో నా మాంసం, నా పక్కటెముకలో నా ఎముక అని ఎలా చెప్పగలిగాడండి? పడుకుంది కదా, గాఢనిద్ర కదా, గాఢనిద్రలో ఏం చేస్తే ఎవరికి తెలుస్తుంది? కానీ విచిత్రం చెప్తాను, దేవుడు ప్రణాళిక కలిగిన వాడు మాత్రమే కాదు. బాగా గమనించండి, ఆదాముని దేవుడు చాలా ప్రేమించాడు కాబట్టి
ఆమె విషయంలో ఆదాముకి ప్రత్యక్షతను కూడా దయచేశాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, నువ్వు గాఢ నిద్రలో ఉంటావు, కానీ ఏం జరిగిందో ప్రత్యక్షతను బట్టి జరిగిన విషయాలన్నీ చూడగలుగుతారు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు అసలైన వర్తమానంలోకి వెళ్తున్నాం. బాగా ఇక్కడంతా ఉపోద్ఘాతము. ఇప్పుడు దేవుని ఉద్దేశం దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఆదాముకి మేడం ఏమైంది చెప్పండి? ఆదాము దగ్గరికి ఎవరు తీసుకొచ్చాడు? స్వాతిని తీసుకొచ్చాడు. అవునా నాగేశ్వర దగ్గర? ఇప్పుడు ఇద్దరు ఏమయ్యారు? దేవుడు జతపరిచినాడు. ఉందా లేదా? ఇప్పుడు దేవుడు జతపరిచాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటా ఇద్దరా? అప్పుడే ఒకటే. ఇంకా పెళ్ళి ఒకటేనా? కాదు. దేవుడు ఇంకా జతపరచాలని చూస్తాడు. ఎందుకు వీరిద్దరు జతపరచు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కారణం ఏంటంటే కనీసం 3 దైవ గ్రంథములో దేవుని యొక్క ఆలోచన ఉద్దేశం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, ప్రసంగి రాసినటువంటి గ్రంథం. ప్రసంగి దగ్గరికి వద్దాం. ప్రసంగి బైబిల్ ఉన్న వారు దయచేసి తెరిచి చూడండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు కొంచెం చదివి పెట్టండి బ్రదర్. బ్రదర్ చదవండి. అగో మైక్ ఇచ్చాం, చూడండి. ప్రసంగి 4వ అధ్యాయం 9, 10, 11, 12. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. అందరూ వినండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఒంటరిగా ఎందుకు దేవుడు ఆదామును ఉండకూడదు అనుకున్నాడు అంటే ఇక్కడ ఆ సమాధానం. ఒంటిగా వాడ ఇండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు కూడి ఉండుట మేలు. మొట్టమొదటి మాట బాగా గమనించండి. ఎందుకు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు? ఎందుకయ్యా? ఇద్దరు కూడి ఉండుట ఉభయులకు మేలు. మేలుకు ఆపోజిట్ ఏంటి? కీడు. అదమాను ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకు తెలుసా? కీడు ఉంది. అసలు వీళ్ళిద్దరిని జతపరచడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంత అద్భుతమైన ఉద్దేశం కలిగి ఉంటాడంటే అది మనకు కొన్నిసార్లు అర్థం కాదు. తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు. నాయనా నీకు వయసు వచ్చింది కదా, నీకు పిల్లని చూడాలి కదా, నీకు పెళ్లి చేశాను కదా అని మనం తల్లిదండ్రులు అనుకుంటాం. కానీ దేవుడట వారిద్దరిని జతపరచడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారి ఇద్దరు కూడి. బాగా గమనించండి. వారిద్దరు ఏంటట? కూడి ఉండుట. అంటే ఇది ఈయనకేం జ్ఞాపకం చేస్తుందంటే, బ్రదర్ మాట్లాడద్దండి, ఇద్దరు కూడి ఉండుట ఏమి జ్ఞాపకం చేస్తుందంటే వీరు ఇద్దరు రండి, ఇద్దరు కూడి ఉంటే దాన్ని ఏమంటారంటే సహవాసము అంటారు. ఏమంటారు? దేవుడు ఈ ఒంటి గారైనటువంటి ఆదాముకి ఈ మేడమని ఇవ్వడానికి కారణం ఏంటంటే వారి ఇద్దరు సహవాసములో ఉండాలని. దాని అర్థం ఏంటంటే దీనికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యాఖ్యానం ఉంది. మత్తయి సువార్త రండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం త్వరగా చదవాలి. తెలిసిన వాళ్ళు త్వరగా చదవండి. మత్తయి సువార్త 18:20. ఏలయనగా ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అది ప్రాముఖ్యం. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నప్పుడు వెంటనే ఈ యొక్క ఆదాముకి ఈ యొక్క హవ్వను తీసుకొచ్చినప్పుడు వారిద్దరయ్యారు. వారిద్దరైనప్పుడు ఒక సహవాసంగా దేవుడు చేశాడు. ఈ సహవాసము ఇద్దరు చేస్తున్నప్పుడు దేవుని ఆశ ఏంటో తెలుసా? మీ ఇద్దరు కూడి ఉన్నప్పుడు, నా నామమును కూడి ఉన్నప్పుడు, నా నామమును ప్రార్థన చేసినప్పుడు, నా నామమును వాక్యం చదివినప్పుడు, నా నామమును మీరు పరిచయం చేసినప్పుడు, నా నామమును మందిరానికి వెళ్ళినప్పుడు మీతో పాటు నేను కూడా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనడంలో కారణం ఏంటంటే నా జీవితంలో దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే ఒక భర్తకి ఒక భార్యని జత చేయడంలో నా ముఖ్య ఉద్దేశం వివాహంలో ఏమిటి అంటే వారిద్దరు సహవాసములో ఉండి ఆ సహవాసములో తో పాటు దేవుడు కూడా ఉండాలని ఒక ప్రాముఖ్యమైన కోరిక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు బాగా గమనించండి. ఎవరు ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని. ఎప్పుడైతే దేవుడు ప్రథమ స్థానం ఇస్తాడో బాగా గమనించండి. ఇక్కడ ఒంటిగా ఉంటే ఆదాముకి 3 రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటో తెలుసా? మొదటి, ఒంటిగాడికి ఎప్పుడు కూడా సంతోషం ఉండదు. మీరు గమనించారా? ఎప్పుడైనా ఒంటరిగా జీవితాంతా వాడు వయసు పైబడిపోయి ఒంటరిగా పెళ్లి చేయకుండా వదిలేయండి, వాడి జీవితంలో సంతోషం ఉంటుందమ్మా?
అన్న సోలో బతికే సూపర్ అని అంటారు చాలా మంది. అదంతా అబద్ధం. వాడు ఏదో తిక్క పనులు చేస్తా ఉంటాడు, అది ఎప్పుడు నమ్మడానికి లేదు. మొదటిది, ఒంటిగా ఉండడం వల్ల సంతోషానికి దూరం అయిపోతాడు. నెంబర్ 2, ఒంటిగా ఉండడం వల్ల సంతృప్తికి దూరం అయిపోతాడు. ఒంటిగా ఉండడం వల్ల సమాధానానికి దూరం అయిపోతాడు. అన్నా హృదయంలో సమాధానం లేదన్నా, నేను ప్రేమించాలన్నా, నేను ఎవరికి ఏదైనా విషయం చెప్పాలన్నా, వాళ్ళతో పాలు పంచుకోవాలన్నా నా జీవితంలో ఏది లేదన్నా. ఎందుకంటారు? ఒక సంతోషం, ఒక సంతృప్తి, ఒక సమాధానం మనుషుడు నరుడు ఒంటరిగా ఉంటే వాళ్ళ జీవితంలో దొరకదు. చాలా మంది అంటారు, అన్నా పెళ్లి చేసుకోక మునిపే నాకు చాలా సంతోషంగా ఉన్నానన్నా. బాగా గమనించాలి, పెళ్లి చేసుకోక మునిపే చాలా సంతోషం, పెళ్లి చేసుకున్న తర్వాత నా సంతోషం అంతా పోయిందన్నా, నా సమాధానం అంతా పోయిందన్నా, నేను అంత సంతృప్తిగా ఉండేవాడిను, నా సంతృప్తి అంతా పోయిందన్న. కారణం ఏంటి? ఈ యాడంకి దేవుడిచ్చినటువంటి మేడం కాదా? చెప్పండి రా. చాలా జీవితంలో మగవాళ్ళు చాలా బాధపడుతుంటారు కొన్నిసార్లు అన్న. చాలా మంది జీవితాల్లో వివాహాలలో కాంప్రమైజ్ అయ్యి బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు ఉండకూడదు. వివాహం నేను ఎందుకు చేసుకున్నానంటే నేను కాంప్రమైజ్ అయిన బ్రతుకు నేను బ్రతకకూడదు. అటువంటి వివాహాలు అంతిమ వరకు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా తెగిపోతాయి. కాంప్రమైజ్ కాదు, దేవుడికి కావాల్సింది కాంప్రమైజ్ కాదు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఇట్ వాజ్ అ కోవెనెంట్. కోవెనెంట్ అంటే అర్థం ఏంటంటే ఆయనతో నిబంధనతో కొనసాగితే తన జీవితంలో సంతోషము, సమాధానము, సమృద్ధి వారి జీవితాల్లో ఏలుబడి చేస్తాయి. మొట్టమొదటి దేవుడు ఆదాముని ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నట్లు తన ఆదాముకి ఈ యొక్క అవని లేక ఈ యొక్క నాగేశ్వరరావుకి ఈ స్వాతిని జతపరచడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈమె ద్వారా, ఎవరి ద్వారా? స్వాతమ్మ ద్వారా నాగేశ్వరరావు ఇప్పటి వరకు పొందలేని సంతోషం, ఇప్పటి వరకు పొందలేనటువంటి సంతృప్తి, ఇప్పటి వరకు పొందలేని సమాధానం అది తల్లిదండ్రులు ఇవ్వలేరు, బంధుమిత్రులు ఇవ్వలేరు, స్నేహితులు ఇవ్వలేరు, అక్క చెల్లెలు ఇవ్వలేరు. ఎవరు ఈ ప్రపంచంలో భార్య స్థానాన్ని ఎవరు చెప్పండి ఇవ్వగలరా? ఇచ్చేవారు ఎవరు ఉన్నారా? అలాగే ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ఈరోజు నాగేశ్వర తమ్ముడికి మా స్వాతమ్మని ఏం చేస్తున్నాం? జతపరుస్తున్నాం. ఎందుకు? దేవుని ఉద్దేశంలో వారిద్దరు సహవాసంలో ఉండాలని, ఆ సహవాసంలో దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలని. ప్రథమ స్థానం ఇచ్చేటువంటి వారి జీవితంలో ఎప్పుడు 3 ప్రాముఖ్యమైన ఉంటాయి. ఏంటో తెలుసా? ప్రథమైన స్థానంలో మొట్టమొదటిది, నా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు. మొదటిది నాగేశ్వరరావు, స్వాతి అమ్మ, మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది, దేవుడు మిమ్మల్ని జతపరిచింది ఎందుకంటే తనతో సహవాసం ఉన్నప్పుడు దేవుడికి ప్రథమ స్థానం ఉండాలి. నేను వారి మధ్య ఉంటాను. మధ్య అంటే మీ ఇద్దరి మధ్య ఉండాలి. మీరు గమనించండి, ఇప్పుడట ఆదాము అవ్వను తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడట? తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను చెప్పాలి ఎందుకు హత్తుకోవడంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయన బిడ్డలారా. అసలు ఆదాము అవ్వను హత్తుకోవడంలో ఉన్నటువంటి 3 శ్రేష్టమైనది. హత్తుకోవడం ఎందుకు అంటే ఒకరిద్దరు హత్తుకున్నారు అనుకోండి, వారిద్దరి మధ్య ఏముండకూడదు. అరే చెప్పండి, తెలియనట్టు అంతా ఏది మాకేం తెలియదండి, హత్తుకోవడం తెలియదు, ముద్దెట్టుకోవడం తెలియదు. ఏమా? హత్తుకోవడంలో ఉన్న ప్రాముఖ్యమైన దేవుని యొక్క సంకల్పంలో తన భార్యని తన భర్త హత్తుకోవడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చూడండి, యోబు గ్రంథం ఒక ప్రాముఖ్యమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 41:11. త్వరగా నేను తిరిగి ఈవలసియుడునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చినా ఆకాశ వైశాల్యం అంతటి క్రింద 41వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆకాశ వైశాల్యం అంతటి కింద ఉన్నదంతయు నాదే కదా, దాని అవయవములను కూర్చేయను, దాని మహాబలమును కూర్చేయను, దాని చక్కని తీరును కూర్చేయను, పలుకగా మౌనముగా ఉండును. ఎవడైనను దాని పై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడలు నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖ ద్వారమును తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు, దాని గట్టి పులుసులు దానికి అతిశయాస్పదము. ఎవరును తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి, అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నాయి,
వాటి మధ్యకు గాలి ఏమాత్రమును దాని మధ్యకు గాలి ఏమాత్రమును చొరనేరడు. ఏమండి గాలి దేనికి సూచన? బైబిల్లో 2 సూచనలు ఉన్నాయి. గాలి పరిశుద్ధాత్మ దేవునికి సూచన. రెండవది వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరండి? సాతాను. వాడి గాలి వెళ్ళేటువంటి గ్యాప్ ఇచ్చిన వారిద్దరి మధ్య ఏం అయిపోతాడు? దూరిపోతాడు. వీళ్ళిద్దరి మధ్య దూరిపోయడంతో ఏమైంది? వీళ్ళిద్దరి సహవాసం మధ్య గ్యాప్ వచ్చింది. హత్తుకోవడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవాది దేవుడు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక. స్వాతి, నాగేశ్వరరావు వారి ఇరువురు జతపరచబడినప్పుడు ఆదాము హవ్వను హత్తుకునేటప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యమైన వార్నింగ్ ఏంటో తెలుసా? గాలి కూడా చొరబడకూడదు. అంటే అపవాది గాలికి సాదృశ్యం. వాడు వచ్చి మీ మధ్యలో దూరితే మీ ఇద్దరిని ఏం చేస్తాడు? విడగొడతాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడుతోంది, అపవాదికి చోటు ఇయ్యకుడి. అదండి దేవునికి ఉద్దేశం. రెండవది, ఎందుకు ఆదాము హవ్వను హత్తుకుంటాడంటే అపోస్తల కార్యం. రండి, చక్కటి మాట. అపోస్తల కార్యము 17వ అధ్యాయం 34వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 34వ వచనం. త్వరగా చదవాలి. అయితే చాలు. కొందరు మనుషులు హత్తుకొని. రెండవది దేవుడి జ్ఞాపకం చేస్తాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు, హెచ్చరిక. రెండోది ఏంటో తెలుసా? మీ ఇద్దరు హత్తుకోవడంలో ఉన్న దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వాసం. ఎవరి మీద? నాగేశ్వరరావు మీద స్వాతమ్మ మీదకి నాగేశ్వరరావు. జీవితంలో హత్తుకుని ఏ జ్ఞాపకం చేస్తుందంటే ఒకరి మీద ఒకరికి ఎప్పుడు నమ్మకత్వం కలిగి జీవించాలి. ఈ ప్రపంచంలో చాలా మంది నేను డ్యూటీకి వెళ్తున్నాను, ఏదో వాట్సాప్ లో భర్త వచ్చి చూసి చెక్ చేశాడట. విషయం తెలుసా ప్రియమైన వారలారా? తన భార్యని చంపడానికి కూడా వెనుకాడలేదు. అంటే ఈమె ఎవరితో అక్రమ సంబంధం. తీరా మోసి తర్వాత తరచి చూస్తే ఈమె చాట్ చేసింది, వాట్సాప్ లో మెసేజ్ పెట్టింది తన దూరపు బంధువైనట్టు అన్నయ్యకు. విచిత్రం, ఎంత దారుణం అంటే ఈ రోజుల్లో మనస్పర్ధలు రావడానికి భార్య మీద భర్తకి నమ్మకం లేదు, భర్త మీద భార్యకి నమ్మకం లేదు. హత్తుకోవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకరి మీద ఒక నమ్మకత్వం ఎప్పుడు కోల్పోకూడదు. మొదటిది అపవాదికి చోటు ఇవ్వదు, హెచ్చరిక. నమ్మకము ఎప్పుడు కూడా కోల్పోకూడదు. మూడోది మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. త్వరగా 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. 2వ రాజుల గ్రంథం 18:6. అతడు యెహోవాని హత్తుకొని ఆయనను వెంబడించుటలో. చాలు. దేవుడు ఇస్తున్నటువంటి మూడో అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్ నియమం ఏంటంటే ఒక ఆదాము ఒక హవ్వను హత్తుకోవడంలో ఈ యొక్క స్వాతమని తర్వాత నాగేశ్వరరావు హత్తుకున్నట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన విషయం ఏంటంటే మొదటిది హెచ్చరిక, అపవాదికి చోటు ఇవ్వద్దు. రెండోది ఏం చెప్పాను? ఒకరి మీద ఒకరి నమ్మకత్వం కోల్పోకూడదు. మూడోది ఏంటి చెప్పాలి? వెంబడించాలి. వెంబడించడం అంటే ఎంతవరకు తెలుసా? వెంబడించడం అంటే శారమ్మని అబ్రహాముని ఎలాగైతే శారమ్మ వెంబడించిందో అలాగ స్వాతమ్మ తమ్ముడు నాగేశ్వరరావుని వెంబడించాలి. నా భర్తే నాకు ప్రాధాన్యం. తల్లిదండ్రులు కాదు, అక్క చెల్లెలు, అమ్మ అందరూ నెక్స్ట్. తల్లి తండ్రి అయినటువంటి స్వాతమ్మ గారు కానీ నాగేశ్వరరావు తల్లిదండ్రులు కానీ మీరు నెక్స్ట్. చాలా మంది స్వాతమ్మ అంటుంది నా తల్లిదండ్రులు లేకపోతే పెళ్లి, నాగేశ్వరరావు నా తల్లిదండ్రులు లేకపోతే పెళ్లి చదువు. అమ్మా, తల్లిదండ్రులు వారి బాధ్యతలు వారు నిర్వర్తించారు, మంచిదే. వారిద్దరు సంతోషంగా ఉండాలంటే విచిత్రం ఏంటంటే అపవాదికి చోటెవరు? ఒకరంటే ఒక నమ్మకత్వం ఉంది, కానీ మూడో ప్రాబ్లం వస్తుంది. ప్రతి చిన్నదానికి నాగేశ్వరరావు కోపంలో ఏదైనా స్వాతం ఏదో మాట్లాడినా ఆగు, నువ్వు నన్ను అనేటంటు వాడివా, తిట్టే అంటూ వాడివా, నువ్వు నాతో ఆ మాటలకి బదిలిపోయి వెంటనే తల్లికి ఏం కొడుతుంది? ఫోన్ కొడుతుంది. అమ్మా ఇగో నీ అల్లుడేలాగా అన్నాడు. వెంటనే నీకేం తక్కువ, తమ్ముడిని ఎంత ఇచ్చుకున్నావు, మామూలుగా లేదు. ఈ రకమైన సంభాషణలు. అమ్మా స్వాతి తల్లి, జీవితంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆత్మ సంబంధమైన హెచ్చరిక ఏంటంటే నా భర్తని నేను వెంబడిస్తాను. నిజంగా అబ్రహాము జీవితంలో జరిగినట్టు సారా జీవితంలో జరిగితే ఈ రోజుల్లో ఆడలు ఎవరు ఉంటారా? రాజు కోరుకున్నాడు, సారమ్మని పంపించాడు. అమ్మా నేను నీ అన్ననని చెప్పు, నువ్వు నాకు చెల్లు అని చెప్పు. వెళ్ళిపోయి ఆ రాజు దగ్గర ఉంది. తర్వాత అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడు, మళ్ళీ తీసుకొని వచ్చి
సారమ్మా, నువ్వు రాత్రి పగళ్ళు రాజు దగ్గర ఉన్నావు, నీ మీద నాకు నమ్మకత్వం లేదు, రా అగ్ని పరీక్ష లాంటివి చేద్దాం అని అనలేదు అబ్రహాం. ఏమన్నాడు తెలుసా? నా భార్య నమ్మకత్వము నన్ను ఎంత బాగా వెంబడిస్తుందో అబ్రహాం ఎరిగినట్టుగా ఈరోజు నాగేశ్వరరావు తన జీవితంలో ఎరుగుదురుగాక. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. 3 విషయాలు అపవాదికి చోటేవద్దు హత్తుకున్నప్పుడు. రెండవది చెప్పండి, నమ్మకత్వం కలిగి జీవించాలి ఇద్దరు. మూడవది చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా నాయన నువ్వు రేవైతే రేవు, సోవైతే నీ తర్వాత ఏదైనా, మా ఆయన వెళ్ళమని కాబట్టి వెళ్తాను, మా అక్కడికి వెళ్ళదంటే సైలెంట్ గా నువ్వేం చేస్తావంటే అన్ని తలుపులు వేసేసి తాళాలు బయట నుంచి వేసి లోపల దొడ్డుదారులు వచ్చి ఇంట్లో కూర్చోవాలి. చాలా హ్యాపీ. వెళ్ళి ఆఫీస్ నుంచి బయటకు వస్తాడు, వచ్చిన తర్వాత చూస్తాడు, మా ఆవిడ వెళ్ళతున్నాను అలాంటి నాకు పడదు, నేను వెళ్ళని చెప్పాను కదా, అయినా కూడా వెళ్ళింది అనుకోండి, ఏం చేస్తుంది? పొరలో ఎట్టుకొని ఇంట్లో ఉండడా? ఎందుకరా? మంచి జీవితాలు, నా భర్తకి నచ్చింది చేస్తాను, వెళ్ళమంటే వెళ్తాను, ఉండమంటే ఉంటాను. అప్పుడు వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి ఉద్దేశం, ఒంటరిగా ఉండుటలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి వారి సహవాసంలో ఉండాలి. రెండో మాట ప్రసంగి గ్రంథం. నేను అన్ని చెప్పలేను, త్వరగా నేను ముగిస్తాను. ఇచ్చిన సమయానికి నేను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం, త్వరగా తీయండి. ప్రసంగి గ్రంథం 2వది చదువున్నాను. వారు పడిపోయినను ఒంటరిగాడు కలుగును, ఇద్దరు కలిసి పండుకొని ఎడల చాలు. రెండవది, ఒకడు పడుకుంటే వెట్టరాదు, ఇద్దరు కలిసి పండుకుంటే ఇక్కడ అంటున్నాడు వెట్ట కలుగును. ఇది చాలా రకాలుగా సేవకులకు అర్థమైందో అర్థమైందో నాకు తెలియదు, కానీ దేవుని ఆత్మ సంబంధమైన విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నరుడు ఒంటరిగా ఉండుటలో దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే, నువ్వు ఒంటిగా ఉంటే నువ్వు ఖచ్చితంగా చల్లబడిపోతావు. ఏ విషయంలో చల్లబడతావు? దేవుణ్ణి సేవించడంలో తీవ్రతలో చల్లబడిపోతావు, దేవుని మందిరానికి వెళ్ళడంలో చల్లబడిపోతావు, వాక్యం చదవడంలో చల్లబడిపోతావు, ప్రార్థన చేయడంలో చల్లబడిపోతావు. నీకెంత హెచ్చరికలున్నా, ఎన్ని రకాలైనటువంటి వాగ్దానాలున్నా, ఎన్ని రకాలైనటువంటి మాటలు నీ హృదయంలో దోబుచ్చులాడినా ఖచ్చితంగా చల్లబడతావు. అంటాడు, నువ్వు చల్లబడటానికి లేదు. ఏమవ్వాలో తెలుసా? స్వాతమ్మని నాగేశ్వర తమ్ముడికి ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం అంటే ఆమె ద్వారా నువ్వు వెట్ట కలగాలి. వెట్ట అంటారు బట్టి నువ్వు తీవ్రత, దేవుని సేవించడంలో తీవ్రత, దేవుని ప్రార్థించడం. ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాను, నైట్ డ్యూటీ చేసి వచ్చాను, ఈరోజు ఆదివారం వేస్ట్లో, నేను వెళ్ళలేను రాలేను, వెళ్తే వెళ్ళి వెళ్ళకపోతే మాని అని నాగేశ్వరం అన్నాడు అనుకో, వెంటనే స్వాతం వస్తుంది. ఆ రోజు అన్నగారు వచ్చి ప్రమాణాలు చేయించారు. చెప్పండి, కలిమికైనను లేమికైనను, కష్టమకైనను నష్టమకైనను, వ్యాధి అందును బాధి అందును, నువ్వు ఎక్కడికి వెళ్తే ఎక్కడికా, నువ్వు ఎక్కడ చెప్పాలి ఏమన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను తీసుకెళ్తాను. ఇప్పుడు ఏమన్నానంటే, తమ్ముడికి కొంచెం నీరసం ఉంది, నైట్ డ్యూటీ చేసి పడుకున్నాడు. ఇప్పుడు స్వాతం ఏం చెప్తుంది తెలుసా? అమ్మాయ వెంటనే తమ్ముడితో మాట్లాడే విధానం అని అంటే, నువ్వు వచ్చారా లేకపోతే నేను వెళ్ళిపోతాను అనే విధంగా ఉండకూడదు. ఇక్కడ వెట్ట కలగడం అంటే ఏంటంటే, అయ్యా మన దైవజనులు మన కొరకు ప్రార్థన చేశారు, మనకు వివాహం చేశారు, మన జీవితంలో ఆ రోజు 12వ తారీఖున ఈ వివాహంలో మీరు నిబంధన చేశారు, మీరు నాకు వడంబడిక చేశారు, నాకు వాగ్దానం చేశారు, నాకు ప్రమాణం చేశారు. ఇదిగో నువ్వు ఏ పరిస్థితుల్లో దేవుని మందిరం మా అన్నని నీతో పాటు కలిసి వెళ్తానని నువ్వు నాకు ప్రమాణం చేశావు కదా, మర్చిపోయా అంటూ స్వాతమ్మ తమ్ముడికి జ్ఞాపకం చేసేదిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది వెట్ట అంటే, ఇది అంటే స్వాతమ్మ ద్వారా తమ్ముడు కానీ, తమ్ముడు స్వాతమ్మ ద్వారా కానీ ఒకరినొకరు ప్రేరేపించుకోవాలా, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలా, ఒకరినొకరు పొగుడుకోవాలా, ఒకరినొకరు సమాధానపరచుకోవాలా. ఎప్పుడైనా ఇద్దరు కూడి ఉంటే, నేను ఆత్మీయ జీవితంలో పడిపోయిన అమ్మాయి, నేను సరైన రీతిగా ఉండలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను అని నాగేశ్వరరావు చెప్పినప్పుడు స్వాతమ్మ అంటది, నేను మీకోసం ప్రార్థన చేస్తానయ్యా, మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తాను, రండి, దేవుడు మాట్లాడతాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ ప్రోత్సాహం స్వాతమ్మకి తమ్ముడి ద్వారా రావాలి, తమ్ముడి ద్వారా స్వాతమ్మకి రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఏంటంటే ఇద్దరు కూడి ఉండటం ద్వారా దేవునికి ప్రథమ స్థానం అంటే సహవాసము. వీరిద్దరూ ఏంటట
ఒకరినొకరు ప్రోత్సహించుకున్నట్టు ద్వారా, ప్రేరేపించుకున్న ద్వారా వారి మధ్య వెట్ట వస్తుంది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు లోకానుసారంగా వెళ్దాం. వీరిద్దరు కూడి ఉండడంలో, వెట్ట తగలడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు బాగా గమనించండి, ఇది ఫలించుటకు సూచన. ఇద్దరు కలిసి ఉంటే, వారిద్దరు కూడుకొని పండుకుంటే అది ఫలింపు అంటాడు దేవుడు యోహాను సువార్తలోని. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడను. ప్రియమైన వాళ్ళరా, వారిద్దరు ద్వారా దేవుడు ఏమి చేయబడాలా? మహిమ పరచబడాలి. మహిమ పరచబడాలి. ముందు వీళ్ళిద్దరు ఏం చేయాలా? ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి. చాలా రకాలైనటువంటి ఫలాలు మనకి ఆత్మ ఫలం అని చెప్పండి, నీతి ఫలం అని చెప్పండి, చెప్పండి. ఎన్ని ఫలాలు ఉన్నాయి? సమాధాన ఫలం అని, ఇంకే ఫలాలు ఉన్నాయి? శిక్షా ఫలం అని, ఎన్నో ఫలాలు, బోర్డు ఫలాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఫలం, చాలా చాలా ఉపయుక్తమైన ప్రయోజకరమైనటువంటి ఫలం. ఈ ఫలాలను తర్వాత ఫలిస్తూ గానీ మొట్టమొదట ఫలించడంలో వారిద్దరూ మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించారు. ఏంటట? ప్రియమైన వాళ్ళారా, ఎటువంటి ఫలాలు ఇవి? మారు మనసుకు తగిన ఫలం. ఈ ప్రపంచంలో అందరూ ఫలిస్తారు. పనికిమాలి ఫలాలు, మంచి చెట్టే వేసాడు దేవుడు, కానీ ఖాళీ ఫలాలు ఫలిస్తాయి. కానీ దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? మారు మనసుకు తగిన ఫలం. ఇప్పుడు నాగేశ్వరరావు బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళిన తర్వాత చికెన్ కొట్టుదారు, మటన్ కొట్టుదారు కొంటాడు. వెళ్ళిన తర్వాత మనోడు ఏం చెప్తాడంటే, జోబుల నుంచి బయటికి తీసుకొచ్చి ఏదో స్మోక్ చేసాడు తాగాడు అనుకోండి. ఈ శాతం వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరో అక్కొచ్చి, ఏమై మీ ఆయన తిరిగి తెలుసా, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు కదా, మీరు తాగొచ్చా అని అడిగింది అనుకోండి. అప్పుడు ఏమైనట్టు? మారు మనసు తగిన ఫలమేనది. నువ్వు మారు మనసు పొందితే దేవుడికి నచ్చినట్టుగా, అయ్యా ఏమి మారు మనసు పొందారయ్యా, ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నారో, ఎప్పుడైతే యేసు ప్రభు పరిశుద్ధ వివాహంలో జతపరచబడ్డారో, ఆ జీవితం అంతా వెరైటీ అయ్యా. మీరు ఇరువురిని చూస్తుంటే అబ్బా యేసు ప్రభు నమ్ముకోవాలనిపిస్తుంది. యేసు ప్రభు ఇంత మంచి దేవుడా, యేసు ప్రభుని ద్వారా జతపరచబడిన మీ జీవితం, వివాహం అందరికీ మాదిరికరంగా ఉందా అనేటట్టుగా సాక్ష్యము కలిగి జీవించాలి. ప్రియమైన వాళ్ళ, ఇది మారు మనసు తగిన ఫలం. అంటే వారి జీవితంలో దేవుడు అనుగ్రహించిన సాక్ష్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఇది రెండవ మాట. మొదటి మాట, దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడు చెప్పినట్టు వింటావు, దేవుడు తప్ప ఎవరు వద్దంటావు, దేవుని వెంబడిస్తావు. రెండవది, దేవునికి ఉద్దేశం ఏమిటి అంటే, వారిద్దరూ కలిసి పండుకొనడం ద్వారా వెట్ట అనగా దేవుడి యొక్క ప్రోత్సాహం, ప్రేరేపణ, దేవుని కొరకు చల్లబడిపోవడం కాదు, కానీ దేవుని కొరకు తీవ్రత కలిగి దేవుని కోసం ఎదురు చూడాలి, దేవుని పని చేయాలి, దేవునిలో కలిసి ఉండాలని ప్రేరేపించబడతా ఉన్నాం. మూడవది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి ప్రసంగి గ్రంథం 3వ 4వ అధ్యాయము చదవండి. ఒంటరియగు నొకని మీద మరి ఒకడు పడిన యెడల ఇద్దరు కూడి వారిని ఎదిరించాలి. ప్రియమైన వారు గమనించండి, మొదటిది ఒక ఒంటిగా ఉండటం మంచిది కాదనడంలో దేవుడిచ్చింది. మొదటిది ఫెలోషిప్, సహవాసం. రెండోది ఇద్దరు కూడి పండుకొనుట, ఫలించుట, ఫ్రూట్ఫుల్నెస్. మూడోది ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, వారిద్దరూ కలిసి ఒంటిగా అపవాదిని ఎదిరించలేం. మనకి ఎప్పుడు మన విరోధైన వ్యక్తి ఎవరంటే అపవాది. ఆ అపవాదిని ఎదిరించాలంటే స్వాతి వల్ల ఒంటిగా ఎదిరించకపోతే, ఏ స్వాతమా నువ్వు భయపడుకో నేనున్నానని చెప్పి తమ్ముడు కూడా ఆమెతో కలిసి ఏం చేయాలా? అపవాదిని ఎదిరించాలి. అందుకే యాకోబు రాసిన పత్రిక 4:7 అంటాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు, తొలిగిపోతాడు. మరి ఇలాగలగాడు, ఏ స్వాతం మీదకి వస్తావురా నువ్వు, నేనున్నాను అని చెప్పి ఏమంటాడు నాయసులో, ఏనా ఉంటావు ఉండవా, పోరాడితే నువ్వు పోరాడు, నాకేంది సంబంధం అంటావా? ఇప్పుడు అనడానికి లేదు. చెత్తపరచడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాతాను నీ మీద అటాక్, స్వాతం మీద అటాక్ చేసినప్పుడు నాగేశ్వరరావు రా, ఇద్దరం కలిసి నీ ప్రార్థనలో బలహీనమైపోయామో, నీ శక్తి సరిపడలేదో, నేను నీ కొరకు ప్రార్థన చేస్తానని తమ్ముడు ఏం చేయాలా? ప్రార్థన ద్వారా ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. ప్రియమైన వాళ్ళారా, నెంబర్ 1 ఇస్ ఫెలోషిప్, నెంబర్ 2 ఇస్ ఫ్రూట్ఫుల్నెస్, మూడోది ఫైటింగ్. మనకెప్పుడు జీవితంలో మన విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని దానికి జాగ్రత్త. సింహము వాక్యం బాగా గమనిస్తే సింహం ఎక్కడ మింగదు. మిగుతుందా అన్నా? మిగుతుందా? ముందు నవ్వుతుందా? పీకుతుంది కదా. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎందుకు మిగుతుంది? మళ్ళీ పొరపాటు నీడు జారిపోతాడేమో అని చెప్పేసి గుట్టుకోమని అరుగుతుందో తర్వాత కదా, ముందు మాత్రం మింగడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే వాడు బయటికి సింహగర్జనలాగా ఉంటాడు, కానీ లోపల మాత్రం పాములాగా
ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి మొట్టమొదటి దేవుని యొక్క ఉద్దేశం, లేకపోతే వివాహంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఒంటరిగా ఉండటం, నరుడు ఒంటరి ఉండటం మంచిది కాదని ఎందుకన్నాడంటే, మొదటిది వారి సహవాసములో, దేవునితో సహవాసములు ఉండాలి. వారిద్దరూ కలిసి ఒకరినొకరు ప్రోత్సహించుకొని దేవునితో ఫలింపు జీవితం కలిగి ఉండాలని. మూడవది, వారిద్దరు కలిసి ఉండడం, ఒంటరిగా ఉండడం మంచిది కాదని అన్నటువంటి మాటలో వారిద్దరు కలిసి అపవాదిని ఎదిరించాలని. ప్రియమైన వాళ్ళరా, ఇది వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజు మనం అలాగే ఉన్నామంటారా? అలాగుంటే దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, వివాహం యొక్క ఉద్దేశం తర్వాత రెండవది ఏం చెప్పాను? చెప్పాలి ఏం చెప్పానమ్మా? ప్రాధాన్యత. వివాహంలోని ప్రాముఖ్యత, ప్రాధాన్యత దేనిగా చెప్తారా? మీకు ఏమైనా తెలిస్తే వివాహంలో ప్రాధాన్యత ఏం చెప్పరా? ఈ రంగు డేరాలు కావు, ఈ వాటర్ బాటిళ్ళు, ఈ డెకరేషన్లు, అంగరంగరంగం. మా నాన్నగారు, మా అయ్య పాత రోజుల్లో లక్షలు తగలేసి అబ్బా అద్భుతంగా ఏం చేశారు? వివాహము చేశారండి. అదా ప్రాధాన్యత దేవుడికి? దేవుడు వివాహంలో ప్రాధాన్యత దేన్ని జ్ఞాపకం చేస్తారంటే, ఆ పెళ్లి కోటలో ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఏం పైన వెయిటింగ్ కడతారు? ఏం చేస్తారండి? వివాహం. ఏ వివాహం ఇది? చెప్పండి. ఏ వివాహం? పరిశుద్ధ వివాహం. అంటే వివాహములో చూడండి, ఇప్పుడు ఈ పిల్లని మా స్వాతమ్మని తమ్ముడు చేసుకోబోతున్నాడు. చేసుకున్న తర్వాత చెల్లి మరి అంత ఇచ్చిందో నాకు తెలదు, కానీ లక్షల కోట్లు తెచ్చినా ఈమెలో పవిత్రత, పరిశుద్ధమైన ప్రవర్తన లేకుంటే, తమ్ముడా నువ్వు చేసుకుంటావా? నేరుగా అది లెక్క. దేవుడికి కావలసింది, యేసుక్రీస్తు ప్రభువు కావలసింది, సంఘము తన భార్యగా చేసుకోవాలంటే మొట్టమొదట దేవుడు చూసేది, అబ్బా వైట్ గా ఎంత చక్కగా ఉంది స్వాతమ్మ, ఇది చూడగానే యేసు ప్రభు, అబ్బా నా సఖి, నా సౌందర్యవతి, నా షోలామెతి, నా పౌరమా, నా సౌందర్య రాశి అండవు. కొత్త ఏం చూస్తాడో తెలుసా? పరిశుద్ధతను చూస్తాడు. ఈ రోజు నా జీవితంలో ప్రియమైన వారా, వివాహములో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. ఏమండి, ఒక వివాహములో పరిశుద్ధత నేను ఎలాగయ్యా కాపాడుకోవాలని మీరు ప్రశ్న అడిగితే, దేవుడు ఏం చెప్తాడో తెలుసా? పరిశుద్ధతగా ఆ యొక్క వివాహ వ్యవస్థని కొనసాగించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదివి పెట్టండి. జ్ఞానము నివాసము కట్టుకొని వానికి ఏటట 7 స్తంభాలను చెక్కుకుంటుందట. ఏదట? జ్ఞానం. అంటే అర్థం ఏంటంటే, వివాహము పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి అంటే, యేసు ప్రభు వచ్చేంత వరకు, మనం పోయేంత వరకు వివాహములో పరిశుద్ధతని కాపాడుకోవాలంటే ఈ ఒక్క సూత్రం పాటిస్తూ చాలండి. జీవితం అంతా సంతృప్తి, సమృద్ధి, సంతోషం, సమాధానం ఉంటుంది. అదేంటో తెలుసా? జ్ఞానం. ఏ జ్ఞానం అనొచ్చు? వివాహములో పవిత్రతను కాపాడుకోవడానికి, వివాహ వ్యవస్థను కాపాడుకోవడానికి భౌతిక సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానము పని చేయదు. దేవుని జ్ఞానం ఒక్కటే పని చేస్తుంది. అందుకే జ్ఞానము ఏం కట్టుకుంటుందట? ఏం కట్టుకుంటుంది? నివాసము అంటే ఇల్లు కట్టుకుంటుందట. ఎలా కట్టుకుంటుంది? 7 స్తంభాలు. ఆ 7 స్తంభాలు నేను చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి స్తంభం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. త్వరగా చదవండి, సమయం అయిపోతుంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పై నుండి వచ్చి జ్ఞానము మొట్టమొదటి అది పవిత్రత. వివాహంలో మొట్టమొదటి పవిత్రత 7 స్తంభాలుగా వస్తాయి. నెంబర్ 1 ఏంటో తెలుసా? పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైంది. అలా కాగుదాం ఒక్క నిమిషం. సమాధానకరమైంది అంటే అర్థం ఏంటో మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అన్ని భాషలో నేను చెప్తే అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. ఇద్దరు జతపరచబడతాడు. తమ్ముడేమో ఈ రోజు నా పుట్టినరోజు, ఏమోయ్ మంచి కర్రీ వండు అంటాడు. వెంటనే స్వాతమ్మ నా భర్త పుట్టినరోజు అని చెప్పి చక్కగా వంట వండుతుంది. వంట వండిన తర్వాత తీరమ్మ చూస్తే ఆ వంట, ఆ మటన్, ఆ చికెన్ లో ఉప్పు లేక చప్పగా చేసింది. ఆ వంటలో కారం ఎక్కువైపోయింది. ఆ వంటలో ఏమైంది? ముక్కల బదులు ఏమయ్యాయి? నీళ్లు పైకి తేలిపోతున్నాయి. ఇప్పుడు తమ్ముడు వచ్చాడు. వచ్చిన తర్వాత చూసి ఏమన్నాడు అంటే, ఏమై ఈరోజు నా పుట్టినరోజు, నా స్నేహితులు, నా బంధుమిత్రులు, నా తల్లిదండ్రులు అందరినీ కూడా ఆహ్వానించాను, నువ్వు చేసి చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇలా తగలాలి అని అన్నాడు అనుకో. బాగా గమనించండి, మొట్టమొదటి గమనించండి ఆ మాట. ఈమె ఆ పొరపాటు చేసినా, ఆ తప్పు చేసినా
ఇప్పుడు అన్నగారు వచ్చి చక్కగా ప్రమాణాలు చేస్తారు. అయ్యా, వ్యాధి ఎందును, బాధ ఎందును, కష్టం అందును, బాధ ఎందును, సుఖ దుఃఖాలు ఎందు అన్నింటిలో కూడా నీ ప్రమాణం చేస్తే నీకు ఏమేమనుకుంటా, అయ్యా పొరపాటున అయిపోయిందండి అని తన స్వాతం అన్నదనుకో, తనకి ఏమనాలో తెలుసా? కోపపడినటువంటి వాడు ఏమవ్వాలో తెలుసా? తనతో సమాధాన పడాలి. పోన్లేవే, ఏం చేస్తాం, నువ్వు ఎప్పుడు బాగా ఉండేదానివే కదా, చక్కగా చేసేదాన్ని, చాలా రుచికరంగా చేస్తావు, ఈ రోజు ఏదో పొరపాటు అయిపోయింది అని తమ్ముడు చెప్పగలిగినట్టే. వారిద్దరి మధ్య ఏ సమాధానం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు తమ హృదయంలో సమాధానమును కొమ్మరించినట్లు వారి సమాధానకరంగా ఉండాలి. అది ఎప్పుడైతే ఆ జ్ఞానము సమాధానకరమైనటువంటి విధానంలో కొనసాగుతుందో వారిద్దరి మీద తగాదా ఉండదు, వారిద్దరి మధ్య తగులు రాదు, అపవాదికి చోటు ఇవ్వరు. ఎప్పుడైతే అపవాది చోటు ఇవ్వరు, దేవునికి సమాధానం వాళ్ళ మధ్య పనిచేస్తుంది. పనిచేసిన తర్వాత ఆ వివాహం వస్తా పవిత్రత కాపాడతారు. ప్రియమైన వాళ్ళారా, గమనించారా? వివాహంలో మొట్టమొదటిది పవిత్రత ఎక్కడ పోద్ది, ఎక్కడ పరిశుద్ధత ఎక్కడ పోద్ది, వివాహ వ్యవస్థ ఎక్కడ కోల్పోతామంటే మొట్టమొదటి వారి ఇరువురు మధ్య ఏ సహవాసం అయితే కలిగి ఉన్నారో ఆ సహవాసం ద్వారా సంతోషము, సమాధానము, సమృద్ధి దేవుడు ఇచ్చాడు కదా, ఆ సమాధానం పోతే ఇంకంతే సంగతులు. నువ్వు చెప్తే నేనేంటి, నువ్వు నన్న మాట అన్నావు, లాభం లేదని ఇప్పుడు కన్నీరు పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మనోడేమో నువ్వు ఇలాగ వండుతావు అని తప్పేళ్ళని ఎగరేస్తే ఇంకేముంది వారి జీవితంలో? జ్ఞానము కలిగి ఏం చేయాలా? ఆ పరిశుద్ధాత్మని వారు కాపాడుకోవాలి. నెంబర్ 1 ఎందుకని చెప్పాను? వీళ్ళు చేస్తుంది ఇప్పుడు అన్నాలంతా ఇప్పుడు ఏ వివాహం చేస్తున్నారు? పరిశుద్ధ వివాహం. పరిశుద్ధ వివాహంలో మొట్టమొదటి కావాల్సింది ఆ జ్ఞానము నేర్పించే మొట్టమొదటి సమాధానకరమైన జీవితం బ్రతకాలి. రెండవది చెప్పండి, తర్వాత సమాధానకరమైంది, రెండవది మృదువైనది. నానా మృదువైనది అంటే ఏంటో తెలుసా? స్త్రీలలో లేనిదే అది, స్త్రీలలో లేనిదే అది. సౌందర్యం చూసి, అందమును చూసి ఈవిడ చాలా ముగ్ధ మనోహరి, సౌందర్యవతి అనుకుంటావు. అసలు హృదయం ఎలాంటిదో తెలుసా? కఠినమైనది, కఠోరమైనది, కరుకైనది. ఎవరిది తెలీదు ఎవరికి, అక్కడ ఉంటది. అక్కడ ప్రియమైన వర్లారా బాగా గమనించవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం, మృదువైన మాట ఏం చేస్తుంది? అరే చెప్పండి, కోపమును. ఇప్పుడు అన్న ఇందాక ఫస్ట్ సమాధానం అనగానే అప్పుడు ఏం చెప్పాలి తెలుసా? స్వాతమ్మా ఏమనండి, ఏమండి సారీ అండి, ఏమనుకోకండి అని చెప్పి దగ్గరగా తెలరా తల్లిలాగా, అక్కలాగా, చెల్లిలాగా, స్నేహితురాల్లాగా బుచ్చగించాడుగా. అబ్బా, విచిత్రం ఏంటో తెలుసా? మగవాళ్ళకు ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటో తెలుసా? ఈమెమో దేవుడు దేంతో తయారు చేశాడు? చెప్పాలి, దేంతో తయారు చేశాడు? ఎముకతో చేశాడు. ఈవిడ గట్టి, ఈవిడేమో మట్టి. ఏంటడా? ఎవరు? ఆదాముని దేంతో చేశాడు? నేల, మట్టితో చేశాడు. మట్టి నీరెత్తే కరుగుపోతా, ఎముకి నీళ్ళెత్తే కరుగుతా. ఎముక యాసిడ్లో వేసినా కరగదు, ఎముకని యాక్సిడ్లో వేసినా కరగదు, కానీ మట్టి పాప నీళ్ళెత్తే కరిగిపోదు. అంత మృదువుగా మాట్లాడు. సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షరాలంకారము స్వాతము ధరించుకుంటే ఆ చక్కటి మృదువైన మాటలు తమ్ముడికి వచ్చే కోపం సైతం ఏమవుతుంది? అది చేయరయ్యా. ఈ వివాహాలు విచ్ఛిన్నమైపోవడానికి, పాడైపోవడానికి, పతనమైపోవడానికి, భ్రష్టు పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? ఆ మృదుత్వమే ఉండదు. నిన్ను మొట్టమొదటిగా పెళ్లిలో చూసినప్పుడు చాలా అందం కనబడ్డావు, మాట కూడా అంత మృదువుగా ఉంటుంది అనుకున్నాను, నువ్వు ఎంత కట్టుకున్నావేంటి? పోయే. మొదటిది సమాధానకరమైనది, రెండు మృదువైనది, జ్ఞానము నేర్పించేటువంటి పవిత్రతను కాపాడే. మూడవ మాట చెప్పండి, సులభముగా. చెప్పండి, సులభముగా. దాని అర్థం ఏంటో తెలుసా? సులభంగా లోపడడం అంటే అర్థం ఏంటంటే స్వాతమ్మ ఏదో తప్పు చేసింది, వెళ్ళొద్దన్న మాట వరకు వెళ్ళింది, నా మాట ఏం లేదు, నేను చెప్పిన మాట లేకుండా నువ్వు వెళ్ళేసి వచ్చావు కదా అని అన్నప్పుడు ఈ స్వాతమ్మ పోని వెళ్ళింది అనుకోండి, తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయనతో మాట్లాడింది, మీరు చెప్పిన కూడా వెళ్ళకపోతే బాగోదు కండి, వాళ్ళు ఏమైనా అనుకుంటారు ఏమని అని చెప్పేటటువంటి విధానంలో కొనసాగకుండా బాగా గమనించండి. సులభముగా లోపడడం అంటే అర్థం ఏంటంటే తమ్ముడు పొరపాటును ఏదైనా ఒక విషయం, ఇది చాలా జాగ్రత్త ప్రియమైన వాళ్ళ మనసులో ఉంచుకోవాలి. తన భర్త చెప్తే అడుగు కూడా తీయకుండా అడుగు కూడా వేయకపోతే దాని అర్థం ఏంటంటే ఇమ్మీడియట్ ఒబీడియన్స్ అంటారు. దాని అర్థం ఏంటో సార్, ఈ ప్రపంచంలో నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అంత తక్షణ విధేయత చూపించింది అబ్రహామే. ఏమంటాడు తెలుసా? నీవు లేచి నువ్వు పుట్టిన దేశం నుంచి, నీ బంధువుల ఇంటి నుంచి, ఇంకా నీ తండ్రి ఇంటి నుంచి చెప్పండి వచ్చే అంటే వచ్చాడో రాలేదా? అది తక్షణమైనది. ఈరోజు స్వాతమ్మ జీవితంలో జ్ఞానము చొప్పున ఇల్లు కట్టబడును అని రాయబడింది సామెతల గ్రంథం 24 అధ్యాయం 3వ వచనంలో.
ఈ స్వాతమ్మ తమ్ముడు ఇద్దరు కలిసి ఒక ఇల్లు, ఆ ఇల్లుని కట్టడానికి ప్రాధాన్యత మొట్టమొదటి దేవుడు స్త్రీకి ఇచ్చాడు. తన చేతులతో ఓడ బెరుకోగలదు, అదే జ్ఞానము చొప్పున స్వాతమ్మ తన కుటుంబమని, ఆ పరిశుద్ధతని, ఆ వివాహ వ్యవస్థని, ఆ వివాహ జీవితాన్ని కట్టుకోగలదు. మూడవది, మొదటిది సమాధానం, రెండవది మృదువైనది, మూడవది సులభంగా. నానా చెప్పిన మాటకి నువ్వు లోబడి ఇమ్మీడియట్ గా. ఏమండి, మీరు మా అమ్మాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్ళొద్దన్నారు కదా, వెళ్ళను అంటే మీరు ఉండిపోండి. తను బాధపడుతుంటుంది ఒక పక్క నుంచి, అయ్యో నా తల్లిదండ్రులు చూడలేకపోయింది, చాలా వారం అన్న 2 వారం 2 నెలలు 3 నెలలు అయిపోయింది. అయినా కూడా భర్త ఏమంటాడు అసలు, ఏమే అలా ఉన్నావు ఏంటనంటే, మీరు ఆ రోజు వెళ్ళొద్దు అన్నారు కదా మా అమ్మాళ్ళ ఇంటికి, నేను వెళ్ళడం మానేశాను. ఏదో కోపంలో అన్నాను, లేవే పోలే, నేనే ఏం చేస్తాడు, నువ్వు వెళ్ళండు రా, కారు ఎక్కువ లేకపోతే బండి ఎక్కువ, నేనే తీసుకెళ్తాను. అదండి అత్తరు పొందుకోవాలి. అందుకే దీనికి జ్ఞానము కావాలి. స్త్రీల్లో ఈ జ్ఞానం లేక చాలా మంది భౌతికమైన ప్రకృతి సంబంధమైన దెయ్యముల జ్ఞానం ఉపయోగించి భర్తని ఎలాగైనా కైవసం చేసుకోవాలి. నీ జీవితంలో కైవసం చేసుకోలేము, సొంతం చేసుకోలేము. జ్ఞానం కలిగి ఉండాలి. ఏ జ్ఞానం ఇది? దైవిక జ్ఞానం, పైనుండి వచ్చి జ్ఞానం. మొదటిది సులభంగా మొదటిది సమాధానంగా ఉంటుంది, మృదువుగా మాట్లాడుతుంది, సులభంగా లోబడిపోతుంది. నాలుగవది కనికరముతోను మంచి ఫలములతోను. ఎప్పుడైనా ఒక మంచి ఫలము ఒక చెట్టుకి రావాలంటే దేని బట్టి వస్తుంది చెప్పనా? చెట్టు బట్టి కాదు. దేని బట్టి తెలుసా? వేరును బట్టి. ఏంటట? చెప్పాలి. దేని బట్టి? ఏమయ్యా ఇక్కడ అందరూ పంటలు పండించున్నారు. వేరు మంచిదైతే ఫలం కూడా మంచిది అవుతుంది, లేకపోతే మంచిది అవదు. వేరు ఎక్కడుంటుంది చెప్పండి? నేల పైన కనబడుతుందా, నేల కింద ఉంటుందా? చెప్పాలి. మట్టిలో ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? మంచి ఫలాలు వారి కుటుంబంలో ఫలించాలంటే ఈమె వేరు, ఆ వేరు ఎలా ఉండాలంటే నేలలో ఉండాలి. నేలలో ఉండడం అంటే మర్మముగా ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కడైనా నా భర్తే కనబడాలి, ఎక్కడైనా నా భర్తే మాట్లాడాలి, ఎక్కడైనా భర్తనే చూపించాలి, ఎక్కడైనా భర్త గురించే చెప్పాలి అనేటువంటి వ్యవహారము స్వాతములో ఉంది. ఇది జ్ఞానం. కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటారో తెలుసు, నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి, నేను మాట్లాడుతాను, ఎందుకు? నీకంటే నేను 10,000 ఎక్స్ట్రా సంపాదిస్తున్నాను, ఏం చేస్తున్నావు? ప్రియమైన వాళ్ళరా, దేవుడు అది చెప్పడం లేదు. దేవుడు అంటున్నాడు చాలా ప్రాముఖ్యమైన విషయం. వారు మంచి ఫలములతో ఎప్పుడు నిండుకుంటారంటే, వారి వివాహ వ్యవస్థ పవిత్రత ఎప్పుడు కాపాడుకోగలుగుతారంటే, స్వాతమ్మ ఎప్పుడు మర్మముగా ఉండాలి, తన భర్త వెనకాతలే ఉండాలి, భర్త వెంబడే ఉండాలి. అంతేగాని కొంతమంది ఇల్లు అలా ఆవిడ ముందెళ్తుంది, ఈయనేమో 1/2 కిలోమీటర్ దూరంలో నడుపుతాడు. ఏంటట? సిస్టర్ ముందు వెళ్తుంది, బెదరు 1/2 కిలోమీటర్ దూరం. కారణం ఏంటి? ఎవరు నడిపిస్తున్నారు? అసలు సంఘానికి శిరస్సు యేసు ప్రభు. దానితో పోల్చబడే వాళ్ళకి ఆడం ముందు ఉండాలి, మేడం వెనకాతలు ఉండాలి. ఇప్పుడైతే మేడం ముందు ఉంటారు, ఆడములు వెనకాతలు ఉంటారు. అలా ఉండకూడదు. దేవుడి జీవితంలో జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములు ఎలా చెప్పుకుంటుంది అంటే, పరిశుద్ధతను కాపాడుకోవడంలో ఉన్నటువంటి 4వ అంశము వారి యొక్క చెప్పండి మంచి కనికరముతో కూడిన మంచి ఫలాలు ఫలించాలి. తర్వాత పక్షపాతమైన. చాలు, అక్కడ కావాలండి మెయిన్. ఇది చాలా ప్రాముఖ్యమైన స్టేట్మెంట్. పక్షపాతం అంటే ఏంటో తెలుసా? ఒకవేళ కానీ స్వాతమ్మ వీళ్ళిద్దరు కొత్త ఇల్లు కట్టుకున్నారు, మంచి ఇల్లు ఉంది కదా, వచ్చారు ఎవరో స్వాతమ్మలు, అమ్మానాన్నలు వచ్చారు. అమ్మానాన్నలు వస్తే స్వాతం ఏం చేస్తా తెలుసా? వాళ్ళు తల్లిదండ్రుల యొక్క చెప్పులు కాస్త ఇంట్లో ఆడుతుంది. పొరపాటున వీళ్ళ నాన్నగారు అమ్మగారు బాగా ఉన్నారనుకో, మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, అప్పుడు స్వాతం ఏం చేస్తుంది తెలుసా? లోపల పెట్టాల్సిన చెప్పులు ఎక్కడ ఆడుతుంది? బయట ఆడుతుంది. మీరు తల్లిదండ్రులు వచ్చారు అనుకో, ఎవరో స్వాతంత్ర తల్లిదండ్రులు ఇమీడియట్ గా చికెను, మటను, ఫ్రాన్స్, రొయ్యలు, చేపలు అన్ని కూడా వండేస్తుంది. కానీ విచిత్రమైన తమ్ముడు పాపం తల్లిదండ్రులు మంచిడు అనుకున్నాడు కదా, ఏమంటే చెప్తుందా? ఈ రోజు నాకు ఏం బాగోలేదు, నాకు చాలా నీరసం ఉంది, నేను కనీసం నడవలేను. అదేంటే ఉదయం వరకు బాగానే ఉన్నావు కదా, సడన్ గా వచ్చిన తర్వాత కడుపు నొప్పి సడన్ గా వస్తుంది, సడన్ గా తలనొప్పి వచ్చేస్తుంది. ఏం చేయను? ఆ రకమైనటువంటి పక్షపాతము. చెప్పండి. మన జీవితంలో జ్ఞానం కలిగి, అమ్మా స్వాతమ్మ నీ చేతిలో ఈ వివాహ వ్యవస్థ, నీ కుటుంబము జ్ఞానం చొప్పున నీ ఇల్లు ఎలా కట్టుకుంటాం అంటే, నా తల్లిదండ్రులను మరవమన్నాడు దేవుని వాక్యం. కీర్తన గ్రంథంలో అంటున్నాడు, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. మరువు అంటే మరిచిపోవడం అని అర్థం కాదు. పొరపాటున అలాగ మరిచిపోయేటట్టుగా చేసేటువంటి బాధ్యత ఎవరిదంటే తమ్ముడిది నాగేశ్వరరావు. ఎప్పుడు జ్ఞాపకం వచ్చినట్టు చేస్తానంటే అర్థం ఏంటంటే ఫుల్ రేవెట్టేస్తండి అని అర్థం, అవునా కదా?
అట్ట పరిస్థితులు ఎప్పుడు జ్ఞాపకం చేయకూడదు. నా తల్లిదండ్రులు కూడా గుర్తు రాకుండా చేశావు కదయ్యా, హ్యాట్స్ ఆఫ్ అనాలి స్వాతమ్మ. అలాగ జ్ఞానం చొప్పున తన ఇల్లు కట్టుకోవాలి బిడ్డను. ఇప్పుడు స్వాతం ఏమిటి తెలుసా? నీ తల్లిదండ్రులు నన్ను కని పెంచిన నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ. చెప్పండి, నా కని పెంచిన తల్లిదండ్రుల కంటే నా అత్తమామలు మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ అని చెప్తే మనోడు ఏం తెలుసా? హెలికాప్టర్ వేసుకుని వచ్చేసి ఏం చేస్తాడు? హెలికాప్టర్లో గాలిలో వ్యవహరించేటట్టుగా చేస్తాడు, ప్లాన్లు చేస్తాడు. ప్రేమిన వల్ల ఇది జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం. ఇది దేవుని జ్ఞానం చేత తన ఇల్లు కట్టుకోవాలా. ప్రేమిన వల్లరా, నీ నా జీవితంలో అటువంటి అత్తమామల్ని తల్లిదండ్రులుగా మనం చూడగలుగుతామా? ప్రతి అత్తమామ తన కోడల గురించి బయటికి వెళితే ఒక మాట చెప్పాలి, నా కోడలు లాంటి కూతురు ఇంకొకలాగా ఉండరు అనేటువంటి వ్యవహారంలో స్వాతమ్మ పక్షపాతం లేకుండా చూసుకోవాలి. ఆఖరిది చాలా ప్రాముఖ్యమైనది, చదవండి బ్రదర్. పక్షపాతమునైనను, చెప్పండి, వేషధారణైనను. ఇది ఈ చివరిని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాశాడంటే, వేషధారణ అంటే అర్థం ఏంటంటే లోపల ఒకటి బయటన ఒకటి. జీవితంలో స్వాతమ్మ జీవితంలో అలాగ ఉండకూడదు గాక. చెప్పండి ఆమేన్ చెప్పండి. ఎప్పుడు వేషధారణ లేకుండా జీవించాలి. వేషధారణ అంటే అర్థం ఏంటో తెలుసా? భర్త వచ్చినప్పుడు మీరు తప్పితే నాకు ఇంకో దేవుడు లేడు, మీరు తప్పితే నాకు ఇంకో ప్రాణప్రియుడు లేడు, నువ్వు అంత ఎక్స్ట్రాలు ఉండకూడదు మనకి. మీరు బాగా గమనించండి, సముద్రంతో పోలిస్తారు ఎవరిని? స్త్రీని. దాని అర్థం ఏంటో తెలుసా? ఉరకలేస్తూ అలలు కొట్టుతూ తరంగాల రూపంలో బయటికి చిమ్ముతుంటది. ఎవరో? సముద్రం. ప్రియమైన వాళ్ళరా, సముద్రము ఒడ్డున మనం అలల చూస్తే ఈ సముద్రం యొక్క పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. కానీ సముద్రం మధ్యకెళ్ళి చూస్తే మీరు చూడండి, ఏ తరంగాలు ఉండవు, ఏ అలలు ఉండవు. ఎలాగుంటుంది సముద్రం? అంతా నెమ్మళంగా ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అనురాగం, నీ యొక్క సంతృప్తి, సమాధానము, సహవాసము ఏదైనా కూడా భర్తకి ఆయా సందర్భాల్లో భార్య చూపించేటట్టుగా ఉంది. అంతేగాని లేనిపోయినట్టుగా ఎక్స్ట్రాలు చేసేసి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి కొన్ని రోజులు అయిపోతుంది, నీలాంటి వాడిని ఎందుకు చేసుకున్నాను, అనవసరంగా చేసుకున్నాను, పరిశుద్ధ వ్యవహారం అదన్న విధానం ఎక్కడా లేదు, నువ్వు నన్ను కనీసం సరిగ్గా వెంటనే పెట్టి పేడ సర్దుకొని అలాంటి జీవితం ఉండకూడదు. ప్రేమిన వర్ణరా, వేషధారణ కలిగినటువంటి దాని అర్థం ఏంటి తెలుసా? హృదయములో యథార్థత, హృదయం నిండిన దాన్ని బట్టి పెదాలు ఏమవుతాయి? మాట్లాడితే. ఆత్మ ఫలాలంటే లోపల ఉంటే బయటికి ఫలించాలి. ఈ మధ్యన ఆత్మ ఫలాలు కూడా ఏం చేశారో తెలుసా? మాఫియా చేశాడు, అంటే పూర్తిని చేశాడు. ప్రేమ లేకుండా ప్రేమ చూపిస్తున్నారు, సంతోషం లేకుండా సంతోషం చూపిస్తున్నారు, సమాధానం లేకుండా సమాధానంగా ఉన్నామని చూపిస్తారు. ఇది లోకానుసారమైన జీవితం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, రెండోది వివాహ వ్యవస్థలో ఉన్న పవిత్రతను ఎలా కాపాడుకోవాలంటే జ్ఞానము చొప్పున కాపాడుకోవాలి. ఆ జ్ఞానము చొప్పున స్వాతమని దీవించి ఆశీర్వదించి తను నడిపించును గాక. మూడవది, అన్నిటికంటే చెప్పేసి నేను ముగిస్తాను, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నా సందేశాన్ని ముగిస్తాను, ప్రమాణాలను గుర్తుంచుకోవాలి. మొదటిది ఏం చెప్పాను? ఉద్దేశాలను ఉద్దేశాలను గ్రహించాలి. రెండవది ఏం చెప్పాను? పవిత్రతను గౌరవించాలి. మూడవది ప్రమాణాలను గుర్తుంచుకోవాలి. చాలా ప్రమాణాలు చేయించక్కర్లేదు. ఒకే ఒక ప్రమాణం తమ్ముడు చేస్తే, ఒకే ఒక్క ప్రమాణం చెల్లి చేస్తే చాలు. తమ్ముడు ఏం చేయాలంటే ప్రమాణం, నా బ్రతుకు కాలమంతయు నిన్ను తప్ప వేరొకరిని ప్రేమించను అంటే చాలు. ఆ ఒక్క మాటలో సమస్తము ఉంది. మీరు కావాలండి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? మడత, మచ్చ, కలంకము, డాగు, ముడత ఏది లేకుండా తను తాను ఏం చేసుకున్నాడు? సంఘము కొరకు తన ప్రాణమును అప్పగించుకున్నాడు. తమ్ముడా, స్వాతము కొరకు ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ప్రేమ మాత్రం, ఆమె మీద ఉన్న ప్రేమ ఇంకొకరి మీద ఉండకూడదు గాక. చెప్పండి ఆమేన్ చెప్పండి. ప్రియమైన భర్తలారా, భార్యని ప్రేమించడం అంటే యేసు ప్రభువుని చూసి ప్రేమించడం నేర్చుకోవాలి. చిన్నదానికి తిట్టి, కొట్టి, నెట్టి, అవతల తోసి, పారి, అష్టమైనటువంటి మాటలు మాట్లాడి, హృదయాన్ని గాయపరిచి, కఠినపరిచి, తున్ని, సేద్యపరిచి, అన్నిటిని రాచిరంపం చేసి, ఎందుకో తెలుసా? దేవుడు అంటాడు, స్త్రీలు బలహీనమైన ఘటాలని వెంచి వారిని ఏం చేయాలా? సన్మానించాలి. ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి ప్రమాణం చేసినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది, స్వాతమ్మ, నువ్వు నా జీవితంలోకి రాబోతున్నావు. ఇదిగో, ఇంతవరకు నా తల్లిదండ్రులు నేను ప్రేమించాను, నా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, నా స్నేహితులు ప్రేమించాను. నేను చెప్పనా, ఇంతమంది అందరికంటే నా జీవితంలో నా ప్రభు నన్ను ఎలాగైతే ప్రేమించాడో, తన ప్రాణము పోయేంత వరకు, రక్తము కార్చినంత వరకు అంతగా నేను ప్రేమిస్తానని ఒకే ఒక్క ప్రమాణం చేస్తే, తను ఎలాగున్నా, తను ఎటువంటి తప్పు చేసినా, ఎటువంటి పొరపాటు చేసినా, తప్పిదం చేసినా, ఎలాంటి చేసినా, తనని అసహించుకున్నా,
తను ఏ దుర్భాషలో మాట్లాడినా అప్పుడు ఏమంటాడు తెలుసా? నాగేశ్వరరావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ఏదైనా నన్ను తిట్టొచ్చు, నేను మాత్రం నిన్ను తిట్టను. నువ్వు నన్ను అందరి దగ్గర అగౌరవపరచావు, కానీ నా భార్యని నేను అగౌరవపరచాను. నువ్వు నన్ను ఎక్కడ గుర్తించలేదు, కానీ నీ భార్య కాబట్టి నిన్ను ఎప్పుడు గుర్తిస్తూ ఉంటాను. ఈ యొక్క ప్రేమలో సమస్తం ఉందండి. ప్రాణము పోయేంత వరకు కూడా నాగేశ్వరరావు తన కాబోతున్నటువంటి భార్యని సదాకాలము ప్రేమించును గాక. ఎప్పుడైతే ప్రేమిస్తావో మొట్టమొదటి స్థానం తన భార్యకి ఇస్తాడు. అటువంటి స్థానం ఇస్తే ఏ భార్య కూడా భర్తని వదులుకోదు. రెండవ మాట చెల్లికి చెప్పవలసిన మాట, స్త్రీలారా చెప్పండి. ఏమన్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక? స్త్రీలారా చెప్పాలి గట్టిగా. స్త్రీలారా ప్రభువు వలె మీ సొంత పురుషులకు. అక్కడ బాగా గమనించండి. పురుషులారా మీ చెప్పండి, మీరును మీ భార్యలను. ఏ భార్యలు అంటే అద్దె భార్యలు కాదు అమ్మ, వినాలి మాట. భర్తలారా మీ అద్దె భార్యలను ప్రేమించడం లేదు, మీ సొంత భార్యలను ప్రేమించండి. భార్యలకి ఏం చెప్తున్నాడు? మీ సొంత పురుషులను ప్రేమించండి, క్షమించండి, విధేయులై ఉండండి. అంటే లోబడి ఉండే. ఒక్క లోబడటంలో నేను 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. లోబడటము అంటే ఇస్సాకు రెబెక్కమ్మ దగ్గర రావాలి. రెబెక్కమ్మ ఎలాగొస్తుంది? సాయంకాలము ధ్యానం చేసుకుంటూ పొలంలో నుంచి ఇస్సాకు వస్తున్నాడు. అప్పుడు రెబెక్క ఒంటి మీద వెళ్తుంది. ఒంటి మీద వెళ్ళినప్పుడు ఎవరు ఆ పొలంలో నుంచి వస్తామంటే నా యజమాని కుమారుడు అని ఇస్సాకు, ఆయన నీ భర్త అంటే ఇమీడియట్గా ఏం చేసింది? ఓ నా భర్త అంటే ఇంకా ముందుకు వెళ్ళిందా? గుర్రం వేసుకో ఒంటి వేసుకొని ఏమన్నది? వెంటనే దిగింది. అది లోపడ్డం అంటే. నానా వినా నేను నీకంటే 10 లక్షలు ఎక్కువ పెట్టి చెప్పండి, నా ప్యాకేజీ ఎంత? 10 లక్షల సంవత్సరానికి నా జీతం అంటే నీది 5 లక్షలు, నీ మీద 5 లక్షలు నేను ఎక్స్ట్రా సంపాదిస్తున్నాను. నువ్వు ఏంటంటే 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టావు, నా ఇల్లు ఏంటో తెలిసిన తల్లిదండ్రులు కట్టింది 20 లక్షలు. ఈ రకమైన అతిశయం ఉంటే ఆ జీవితం ఏమవుతుంది? ప్రమాణాలు ఎప్పుడు గుర్తుండవు. లోబడడం అంటే తన భర్త రాగానే ఏమవ్వాలా? దిగాలి. నువ్వు చదువుకోవచ్చు, నీ భర్త కంటే అందంగా ఉండొచ్చు, నువ్వు ఎంత డబ్బు కలిగి ఉండొచ్చు, నీకెంత వాచాతులు మాట్లాడి తన ఉండొచ్చు, కానీ నీ భర్త దేవుడిచ్చిన శిరస్సు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దిగాల్సిందే. నేను దిగనంటే మొత్తం నీ ప్రమాణాలని గాలిలో కలిసిపోయినట్టే, మొత్తం పోయింది, మొత్తం వివాహం అంతా విచ్ఛిన్నం అయిపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళ మొట్టమొదటి లోబడిలో మొదటిది అంటే నువ్వు దిగాలి. అంటే అర్థం ఏంటంటే నీ భర్త విషయంలో నువ్వు తగ్గించుకోవాలి. నా భర్తే కనబడాలి, నా భర్తే పైన ఉండాలి, పై చెయ్యి ఉండాలి అని అనాలి. తర్వాత ఏమైంది? దిగిన తర్వాత రెబెక్కమ్మ వెంటనే ఆ దగ్గరికి వస్తున్నట్టు ఇస్సాకును చూసి తన చెంగి ఏం చేసింది? కప్పుకుంది. కప్పుకుంది అంటే అర్థం ఏంటో తెలుసా? తను మరుగుగా ఉండాలి. ఇందాక చెప్పాను, తన జీవితంలో ఎప్పుడు తగ్గించుకోవాలి, నా భర్తే కనబడాలని మరుగుగా ఉండాలి. తన ముందు వెళ్ళిపోయి నేను మా పెద్ద మనిషిలాగా ఎవరో వస్తే నేను మాట్లాడతానని చెప్పేసి ముందు వెళ్ళకూడదు. అటువంటి పరిస్థితులు రాకూడదు. తను ఎప్పుడు కూడా గోప్యముగా ఉండాలి, మర్మముగా ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఈ మర్మము గొప్పది, దీని గురించి, ఇది క్రీస్తుని గురించి, సంగముల గురించి చెప్పబడింది. మూడోది వెంటనే ఏమైంది తెలుసా? ఇస్సాకు జీవితంలో తన తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయిన గుడారంలో తీసుకువెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాల నుంచి ఏడ్చి ఇస్సాకు బాధ దుఃఖంతో ఉంటే ఆ దుఃఖాన్ని ఈమె గుడారంలో తీసుకొచ్చిన తర్వాత ఆ సారం చెప్పండి రెబెక్క వల్ల ఇస్సాకు ఏం పొందాడు? దుఃఖ నివారణ పొందాడు. దుఃఖ నివారణ అంటే అర్థమైతే ఏ తల్లి ద్వారా అయితే బాధ అనుభవించాడో, ఏ బంధువుల ద్వారా అయితే బాధ అంటే చనిపోయిన తర్వాత బాధపడ్డాడో, తండ్రి లేడని, బంధువులు లేని, స్నేహితులని ఏ దుఃఖంతో ఉన్నాడో, నేను ఒక్కరితే మందు, ఒక్కరితే ఔషధం, ఈమె ఒక్కరితే దేవుడు ఇచ్చినటువంటి సహవాసం, ఈమె ద్వారా నేను ఏమవ్వాలంటే తెలుసా? నా దుఃఖాన్ని అంతా పోగొట్టేటువంటి సంతోషం కలిగించేటట్టు ఔషధంలాగా మారాలి. ఎవరో? స్వాతమ్మ. ఈ రోజుల్లో భార్యలరా చేతులు దండం పెట్టి చెప్తున్నాను, భర్తలే కనబడాలి, మనం మరుగుగా ఉందాం. నీ భర్త నీకంటే తక్కువ చదువుకోవచ్చు, నీకంటే అతనికంటే నువ్వు గొప్ప ఉద్యోగంలో అన్ని విషయాల్లో రాణించవచ్చు, కానీ నీ భర్త దేవుడు ఇచ్చాడు, ఎప్పుడు లోబడి జీవిద్దాం. రెండోది మర్మముగా ఉందాం, ఆమె ద్వారా సంతోషం పొందడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి రీతిగా ఎవరైతే వివాహం యొక్క ఉద్దేశాన్ని ఎవరైతే గ్రహిస్తారో, వివాహం యొక్క పవిత్రతను ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే వివాహం యొక్క ప్రమాణాలు గుర్తుపెట్టుకుంటారో, అప్పుడు వివాహము అన్ని విషయాలలో ఏమవుతుంది? ఘనమైనది ఉంచుతాడు. ఆ ఘనమైన దేవుడిని మన ద్వారా ఏమవుతాడో తెలుసా? మహిమపరచాడు. అట్టి రీతిగా నాగేశ్వరరావు
తన కాబోతున్నటువంటి భార్య స్వాతమని వివాహం ఘనమైనదిగా ఉండినట్లు దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పిల్లరా